హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 23, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేయనున్న ఇజ్రాయిల్. రీసెంట్ కరెంట్ అఫైర్ మనం ఈరోజు నుంచి చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్, హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేయనున్న ఇజ్రాయిల్ భారత్ మరియు పశ్చిమాసియా చుట్టూ ఉన్న దేశాలతో కలిసి త్వరలో షడ్భుజి కూటమి అంటే హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు తెలిపడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్ యొక్క ప్రధాని హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రధాని గారు తెలిపారనమాట. ఇందులో భాగంగా భారత్ అండ్ అరబ్ అండ్ ఆఫ్రికా మరియు ఆసియా దేశాలతో పాటు మధ్యధరా దేశాలైన గ్రీసు, సైప్రస్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేయనున్న దేశం ఏదండి? ఇజ్రాయిల్. నెక్స్ట్ టాపిక్, ఇండియాలోనే KC-390 విమానాలు తయారీ చేస్తామని ప్రకటించారు. చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 80 ట్రాన్స్ఫోర్స్ విమానాల కాంట్రాక్ట్ పొందితే KC-390 మిలీనియం విమానాల తయారీని, గుర్తుపెట్టుకోండి, KC-390 మిలీనియం విమానాల తయారీని ఇండియాలో చేపడతామని బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయిడర్ దీనికి ప్రకటించింది. బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయిడర్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ డిక్లరేషన్లో చేరిన బంగ్లాదేశ్. యాక్చువల్గా మనకి నిన్ననే మనం ఏఐ సమ్మిట్ అనేది జరిగింది కదా, మనకి రీసెంట్గా భారత్లో జరిగింది, భారత మండపంలో న్యూఢిల్లీలోని. అయితే అందులో న్యూఢిల్లీ డిక్లరేషన్ జరిగింది. అందులో భాగంగా మనం నిన్ననే నేర్చుకున్నాం 86 దేశాలు అలాగే 2 సంస్థలు అనేసి. అయితే కొన్ని పేపర్లో మనకి ఏం జరిగిందంటే 88 అని ఇచ్చాడు. సో మనం దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రకారం చూసుకుంటే మనకి ఏ డిక్లరేషన్ ఆమోదించిన 89వ సంతకందారునిగా బంగ్లాదేశ్ నిలిచింది. సో దీన్ని బట్టి మనకి 89 దేశాలు అలాగే 2 సంస్థలు అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏ డిక్లరేషన్ ఆమోదించిన 89వ సంతకందారునిగా బంగ్లాదేశ్ నిలిచింది. నెక్స్ట్ వన్, బీహార్లో రీసెంట్గా సోనేపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, సరన్ జిల్లా ఇది బీహార్లో, సోనేపూర్లో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి అక్కడి బీహార్ యొక్క సీఎం ఎవరు? నితీష్ కుమార్ గారు. ఈ నితీష్ కుమార్ గవర్నమెంట్ అనేది దీనికి ఆమోదం తెలిపింది. సో అడుగుతాడు, రీసెంట్గా సోనేపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం వార్తల్లోకి వచ్చింది కదా, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మనకి బీహార్ రాష్ట్రానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి 2026 వింటర్ ఒలింపిక్స్ రీసెంట్గా ముగియడం జరిగింది. మనకి ఇది 25వ వింటర్ ఒలింపిక్స్ అండి. దీనికి ఇటలీలోని మిలాన్లో హోస్టింగ్ అవ్వడం జరిగింది, అంటే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. దీని యొక్క మోటో ఇట్స్ యువర్ వైబ్. ఇందులో మొత్తం 92 దేశాలు పాల్గొన్నాయి. క్రీడాకారులు 2871. మొత్తం క్రీడలు అయితే 8, అందులో క్రీడా విభాగాలు అయితే 16. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్, ఇటలీ. అది ఎన్నోవ వింటర్ ఒలింపిక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే పథకాల పట్టిక అనేది బాగా గుర్తుపెట్టుకోవాలండి. పథకాల పట్టికలో నార్వే అనేది మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గోల్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్, సిల్వరు, బ్రాంజ్లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది 18, ఈ టోటల్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ 3 దేశాలు వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. నార్వే టోటల్గా 41, అలాగే అమెరికా 33, అలాగే సెకండ్ ప్లేస్లో ఉంది. నెదర్లాండ్ 20 పథకాలతో థర్డ్ ప్లేస్లో ఉంది. అయితే భారత్ ఏదైనా పథకాల పట్టికలో ఉందా అంటే లేదండి. ఎందుకంటే భారత్ తరపున పాల్గొంది ఈ క్రీడల్లో ఇద్దరు, ఒకటి ఆరిఫ్ ఖాను, మరొకటి స్పాంజిన్ లాండప్. అయితే ఆరిఫ్ ఖాను ఆల్పైన్ స్కీయింగ్ క్రీడా విభాగానికి చెందిన వ్యక్తి, అలాగే స్పాంజిన్ లాండప్ అనేది క్రాస్ కంట్రీ స్కీయింగ్ సంబంధించిన క్రీడా విభాగం అనమాట. అయితే ఇందులో భాగంగా వీళ్ళిద్దరికీ ఈ విభాగంలో 35వ స్థానం వచ్చింది, ఈ విభాగంలో 104వ స్థానం వచ్చి చివరిలో ఉన్నారు. సో మనకి ఎటువంటి పథకాలు అనేవి రాలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మొదటి 3 స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది. ఇది 25వది 2026లో ఇటలీలోని మిలాన్. సో నార్వే, అమెరికా, నెదర్లాండ్ మొదటి 3 స్థానాలు. నెక్స్ట్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి 2030వ సంవత్సరంలో వింటర్ ఒలింపిక్స్ అనేది ఫ్రాన్స్లో జరగనుందండి. ఎక్కడ జరగనుంది? ఫ్రాన్స్. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మనకి దానికి హెడ్ క్వార్టరు స్విట్జర్లాండ్లోని లుసానాలో వేదికగా ఉంది. లుసానే 1894లో ఏర్పడిందండి IOC ఏర్పాటు. అలాగే ప్రస్తుత ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరంటే క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వేకి చెందిన ఒక మహిళ, మొట్టమొదటి మహిళ అండి, గుర్తుపెట్టుకోండి.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మొట్టమొదటి మహిళగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ఎంపికైన వ్యక్తి చేస్తున్న వ్యక్తి క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే. చాలా ఇంపార్టెంట్ మనకి ఇదండి. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. యాక్చువల్గా 6.3 లక్షల విలేజ్లు, అలాగే సుమారుగా 2.7 లక్షల గ్రామ పంచాయతీలు భారతదేశంలో కలవు. అయితే వీటన్నిటికీ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ కనెక్షన్ అందించేందుకు వీలుగా 2011లో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFN నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం 2011 అండి. అయితే దీని పేరు 2015లో భారత్ నెట్గా మార్చింది. భారత్ నెట్గా దీని పేరు మార్చడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఏపీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్రం 2432 కోట్ల విడుదలకు అంగీకరించింది ఈ ఇంటర్నెట్ కనెక్షన్ అందించటకు. అయితే దీనికోసం ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఏపీ బిల్ అంటే ఏపీ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే పేరుతో రాష్ట్ర గవర్నమెంట్ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. దీనిలో భాగంగా ఈ భారత్ నెట్లోనే భాగంగా ఏపీ గవర్నమెంట్ ఏపీ బిల్ ఏపీ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర గవర్నమెంటు స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేసింది. ఓకే, ఇది మనకి భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. నెక్స్ట్ ఒక విన్యాసం అండి. 16వ ఎడిషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు జరుగుతుంది. ఇది జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ డ్రిల్. దీని పేరు వజ్రప్రహార్. ఇది వజ్రప్రహార్. ఏ రెండు దేశాల మధ్యకి సంబంధించిందంటే మనకి ఇండియాకి యూఎస్కి గుర్తుపెట్టుకోండి. వజ్రప్రహార్, ఇండియా అండ్ యూఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ డ్రిల్. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైందండి, హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్ మనకి వజ్రప్రహార్. ఏ రెండు దేశాల మధ్య, ఇండియా అండ్ యూఎస్. నెక్స్ట్ సంత్ నామ్దేవ్ మహారాజ్ అవార్డు గ్రహీత. రీసెంట్గా సంత్ నామ్దేవ్ మహారాజ్ అవార్డు గ్రహీత మన రోడ్డు రవాణా మినిస్ట్రీ శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి రావడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో రాష్ట్రీయ ఏకాత్మకత విశ్వ మహాసమ్మేళనంలో భాగంగా ఈ అవార్డుని ఈయనకు బహుకరించారు. సో సంత్ నామ్దేవ్ మహారాజ్ అవార్డు గ్రహీత నితిన్ గడ్కరీ. నెక్స్ట్ వన్ అండి, మహిళల ఆసియా కప్ రైజింగ్ స్పోర్ట్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. గుర్తుపెట్టుకోండి, మహిళల ఆసియా కప్ రైజింగ్ స్పోర్ట్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. నెక్స్ట్ అలాగే లాస్ట్ టాపిక్, అత్యధిక బొగ్గు ఉత్పత్తి గనిగా గెవ్రా. ఇది ఛత్తీస్గఢ్లో ఉందండి. గెవ్రా ఇది కోల్ ఇండియాకు చెందిన గెవ్రా గని వచ్చే ఏడాది, ఇది ఎక్కడ ఉందో మనకి ఛత్తీస్గఢ్లో గెవ్రా, వచ్చే ఏడాది 63 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం ద్వారా ప్రపంచంలోనే అధిక బొగ్గు ఉత్పత్తి చేసే గనిగా అవతరించనుందని ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఎక్కడది, గెవ్రా గని ఛత్తీస్గఢ్ అండి. మనకి కోల్ ఇండియా లిమిటెడ్ అనేది వెస్ట్ బెంగాల్ వేదికగా ఉంది. మనకి హెడ్ క్వార్టరు 1975లో ఏర్పడింది. ప్రస్తుతం కోల్ ఇండియాకి చైర్మన్ ఎవరంటే లేదా ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే బి సాయిరామ్. అలాగే ఒక్కసారి మనం క్విక్ రివ్యూ చేద్దాం ఈరోజు సంబంధించిన టాపిక్స్. హెక్సాగాన్ కూటమిని ఏర్పాటు చేయనున్న ఇజ్రాయెల్. KC-390 విమానాల తయారీని చేపడతామని బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయిడరీ ప్రకటించింది. న్యూఢిల్లీ డిక్లరేషన్లో 89వ సంతకం ద్వారాగా బంగ్లాదేశ్ చేరింది. సోనాపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం బీహార్. సోనేపూర్. 2026 వింటర్ ఒలింపిక్స్ ముగిశాయి. ఇది మనకి ఇటలీలో జరిగింది. నార్వే, అమెరికా, నెదర్లాండ్ అనేవి మొదటి 3 స్థానాలుగా తెలుసుకోవచ్చు. అలాగే భారత్ తరపున ఈ క్రీడల్లో ఆరిఫ్ ఖాన్, స్పాంజిల్ నాండప్ పాల్గొన్నారు. వాళ్ళు ఏ క్రీడకు చెందో గుర్తుపెట్టుకుని ఆల్ఫైన్ స్కీయింగ్ అండ్ క్రాస్ కంట్రీ స్కీయింగ్. 39వ స్థానము, 104వ స్థానము. 2030లో ఎక్కడ జరుగుతుందంటే వింటర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతుంది. IOCకి తొలి మహిళా అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ. ఏపీలో భారత్ నెట్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. ఇది 2011. మనం అలాగే దీని పేరు ఎప్పుడు మార్చారో కూడా గుర్తుపెట్టుకోండి, భారత్ నెట్ 2015. వజ్రప్రహార్ ఇండియా అండ్ యూఎస్ స్పెషల్ జాయింట్ ఫోర్సెస్ డ్రిల్ అండి. ఇది హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. అలాగే సంత్ నామదేవ్ మహారాజ్ అవార్డు గ్రహీత ఎవరు, నితిన్ గడ్కరీ. అలాగే మహిళల ఆసియా కప్ రైజింగ్ స్పోర్ట్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అత్యధిక బొగ్గు ఉత్పత్తి గనిగా గెవ్రా అనేది నిలిచింది. ఇది ఛత్తీస్గఢ్లో కోల్ ఇండియాకు చెందిన గెవ్రా గని. ఇది 63 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తుంది. సో కోల్ ఇండియా లిమిటెడ్, వెస్ట్ బెంగాల్, 1975. చైర్మన్ బి సాయిరామ్. ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.